కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులపై లాఠీ చార్జ్ బేషరతుగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. నీటి విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి నిన్న ఢిల్లీ రాజధాని నడిబొడ్డున విద్యార్థులపైన విచక్షణారహితంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసి గాయపరచడం జరిగింది. కొంతమంది విద్యార్థుల తలలు వరిగినాయి, అమ్మాయిల బట్టలు నింపిన పరిస్థితి ఉన్నది. దుర్మార్గంగా పోలీసులు ఒక గుండాల్లాగా ఢిల్లీ పోలీసులు బీజేపీ కార్యకర్తల్లాగా వ్యవహరించి ఇవాళ అక్కడ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినారు. విద్యార్థులు చేస్తున్నది వాళ్ళ హక్కుల కోసం కాదు. గతంలో విద్యార్థులు చనిపోయినారు, నీట్ పరీక్ష రాసి 20 మంది పైగా విద్యార్థులు చనిపోయినారు. పేపర్ లీకేజీకి బాధ్యుడైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి మరి రాజీనామా చేయాలని యావత్ భారతదేశం అంతా బగ్గుమని ఢిల్లీ రాజధానిని మొత్తం ఎక్కడ చూసినా విద్యార్థి లోకమే స్తంభించిపోయింది. మరి విద్యార్థుల స్పందన చూసైనా ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రే కాదు, వీటన్నిటికీ కారణమైన విద్యాశాఖ మంత్రితో పాటు ఆయన వెనకేసుకొస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఇవాళ విద్యార్థుల మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థులు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఎవరైతే ఆ లాఠీ చార్జీలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారో ఇప్పటికీ 100 మందికి పైగా విపరీతమైన గాయాలైనట్టుగా సోషల్ మీడియాలో వస్తున్నది. మరి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చిన ఆ ఘటనను చూసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇవాళ భారత యువతంతా కూడా ఆవేదనతో ఆక్రోశంతో ఇవాళ రోడ్లపైకి వస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం అనుచాలను చూస్తే అంతకు రెట్టింపు పోరాట మార్గంలో ముందుకు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు కూడా సిఐటిగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అక్కడ నిరసనలో గాయపడ్డ వాళ్ళని వైద్యం అందించే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నదని చెప్పి మరొకసారి హెచ్చరిక చేస్తూ రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే